తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కై పరిమితమైన కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చారు. గంటకు పైగా మాట్లాడారు. వన్ షాట్ టు బర్డ్స్ ఫార్ములాతో అస్త్రాలు సంధించారు. కానీ ఫలితం ఏంటి? ఒక అస్త్రం మాత్రమే యాక్టివ్, మిగిలినవన్నీ ఫెయిల్. మొదట ప్రధాని మోదీ టార్గెట్, కానీ అక్కడి నుంచి స్పందనే లేదు. ఆ వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు. 2-3 కౌంటర్లు తప్ప పెద్ద రియాక్షన్ లేదు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు కేసీఆర్. మంత్రులు 2 రోజులు కౌంటర్లు ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి రావాలని సవాల్ చేసి సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే దేశవ్యాప్తంగా రియాక్షన్ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఆ ప్రభావం కనిపించడం లేదు? అదే బీఆర్ఎస్లో అంతర్గత చర్చకు కారణమైందా? కేసీఆర్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిందా, లేదా ఇది పెద్ద గేమ్లో భాగమా? బీఆర్ఎస్ నేతల మాటల ప్రకారం కేసీఆర్ 3 జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా. తెలంగాణ రాజకీయాల్లో గెలుపోటములు నిర్ణయించే జిల్లాలివే. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇప్పుడు కాంగ్రెస్ గెలుపుకి కీలకమైన ప్రాంతాలివే. ఈ క్రమంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాటర్ బాంబుగా ప్రయోగించారన్న వాదన వినిపిస్తుంది. దీని ప్రభావం త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తుందా? హైదరాబాద్లో మాత్రం ఇంకా కేడర్ బలంగానే ఉందని బీఆర్ఎస్ అంచనా. అక్కడి నుంచి మళ్ళీ పార్టీని నిలబెట్టే ప్రయత్నమా? ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా కనెక్ట్ కాకపోతే కేసీఆర్ కొత్త ప్లాన్తో బయటికి వస్తారా, లేదా కారు ఇంకా షెడ్లోనే నిలిచిపోతుందా? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ రీఎంట్రీ ఎప్పుడు? అస్త్రాలు మళ్ళీ పనిచేస్తాయా, లేదా పూర్తిగా కొత్త వ్యూహం తెర మీదకి వస్తుందా? ఇక ఇదే అంశంపై లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ అందే సత్యం ఉన్నారు. అందే సత్యం గారు నమస్తే. నమస్తే అండి. అందే సత్యం గారు, ప్రధానంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం మాట్లాడినా ఒకప్పుడు సంచలనంగా ఉండేది గత 10 సంవత్సరాల హయాంలో. కానీ ఇప్పుడు ఆయన తాజాగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఇటు బీజేపీ ఒక నామమాత్రం మాత్రమే స్పందన వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్లో కరివేపాకులాగా తీసివేసినట్లు తీసిపడేసింది. ఎలా చూడొచ్చు అంటారు? సహజంగానే కేసీఆర్కు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు క్రేజీ ఇప్పుడు ఉండదు. ఆనాడు ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వాదులు పాల్గొన్నారు. అందరూ కూడా తమ నాయకుడిగా భావించారు, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా భావించారు. ఆ ఊపులో అధికారంలోకి వచ్చాడు. కాబట్టి సహజంగానే అప్పుడున్న క్రేజీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఒకసారి ఓడించబడ్డాడు. తర్వాత రెండవసారి పరిపాలన ప్రజలు నచ్చే విధంగా లేదు. కాబట్టి ప్రజలు ఓడించారు. ఓడిపోయిన తర్వాత ఆనాటి క్రేజీ ఉండాలంటే ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్కు మాత్రమే నాయకుడు, ఆడాన అన్ని పార్టీల తెలంగాణ వాదులకు నాయకుడు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా అవుపడుతుంది. అందుకే ఆ తేడా ఉంటుంది. రెండోది, ఆనాడు కుటుంబం అంతా తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేస్తుందన్నటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. ఈనాడు వచ్చేవరకల్లా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లాభపడ్డారనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చున్నది. తర్వాత అనేక తప్పులు, రెండోసారి పరిపాలన 5 ఏళ్ళు చేసిన తప్పులకు అది కాంగ్రెస్ విమర్శించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కవిత కూడా అనేక విషయాలు బయట పెట్టడంతో కాంగ్రెస్ విమర్శించింది నిజమే, ఆనాడు ఇవన్నీ జరిగి ఉన్నాయి. అందుకే కుటుంబ సభ్యురాలు కూడా, అన్ని తెలిసినటువంటి కుటుంబ సభ్యురాలు కూడా ఇవాళ బయట పెడుతుంది అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి సహజంగానే ఇవాళ ఆ క్రేజ్ పడిపోయింది. ఇదొక అంశం. ఇంకా రెండో అంశం అంటే ఈ ప్రెస్ మీట్లో కొన్ని ఆరోపణలు, ఆ విషయాలు లేవనెత్తిండి కేసీఆర్. ఒకటి ఏమన్నాడంటే, ఆ డిపిఆర్ వెనకకు వస్తే, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి వస్తే భూమి ఆకాశం ఒకటి చేసేటట్టుగా ఉద్యమాలు చేయాలి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చప్పిడి చేయలేదన్నారు. దానికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ మీరున్నప్పుడు 23 జూలై ఆగస్టునే వచ్చింది వెనక్కు, అప్పుడు వచ్చింది మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. దాంతో అసలు పాయింట్కి ఉన్నటువంటి క్రేజీ పోయింది. ఏదో హరీష్ రావు మేము 1-2 పర్మిషన్లు తెచ్చారన్నాం, కానీ అసలు విషయం డిపిఆర్ వెనక్కి వచ్చింది మాత్రం కాంగ్రెస్ హయాంలో కాదు, కేసీఆర్ హయాంలో అన్నటువంటి విషయం కన్ఫర్మ్ కావడంతో ప్రజలు పెద్దగా స్పందించట్లేదు. తర్వాత రెండో విషయం, చంద్రబాబు నాయుడు మాటినే బీజేపీ డిపిఆర్ వెనక్కు పంపిందంటే బీజేపీలు ఖండించారు. చంద్రబాబు నాయుడు తోటి సంబంధమే లేదు, అది అన్సైంటిఫిక్గా పంపారు కాబట్టి అది రిజెక్ట్ అయింది. కాబట్టి దాని నామ్స్ అన్ని పాటిస్తే
తర్వాత నికర కేటాయింపులు ఉంటే ఇవన్నిటికి కూడా ప్రయత్నం చేస్తే అయ్యే అవకాశం ఉందనేటువంటిది బీజేపీ అన్నది. తర్వాత రఘునందన్ రావు 10 ఏళ్ళు నుంచి అధికారంలో ఉన్నారు, అదివరకు ఎంపీ ఉన్నాడు. పాలమూరు ఎన్నిసార్లు పోయినావు, ఎన్నిసార్లు చేసినావు అని రఘునందన్ రావు అన్నాడు. ఈ విధమైనటువంటి విమర్శలు చేయటంతో కేసీఆర్ చేసినటువంటి విమర్శలకు మంచి క్రేజ్ రాలేదు. తర్వాత మరొక అంశం ఏమిటంటే ఇవాళ తను చేసినటువంటి పనులు కొనసాగించట్లేదు అనేది ఒక ఆరోపణ చేశాడు. తర్వాత మిగతా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు అమలు చేయలేదనేది. ఇవన్నీ కూడా రోజు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణలే. కేసీఆర్ ఆ ఆరోపణలు చేస్తుంటే మళ్ళీ రిపీట్ అయినట్టుగా అనిపించింది. కొత్త ఏం లేవు, ఎప్పుడు రెగ్యులర్గా గత 2 ఏళ్లుగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న ఆరోపణల్ని తర్వాత కేసీఆర్ ఆరోపణ చేశాడు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడే ఈ ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి కేసీఆర్ కూడా కట్టేటువంటి స్థితి ఇంకా రాలేదు, ఫ్రూట్ఫుల్నెస్ రాలేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే బహుశా గెలిచిన సర్పంచులు దరిదాపు 3,500 మంది సర్పంచులు గెలిచారు. ఈ సర్పంచులు గెలిచినటువంటి వాళ్ళు అటు ఇటు పోకుండా అదే లైన్లో జిల్లాల సమావేశాలు పెట్టి సన్మానాలు చేసి కేసీఆర్ మీటింగ్లకు రప్పించి సర్పంచులు నిలుపుకోవటం అనేటువంటిది ఒక ఆబ్జెక్టివ్ అయి ఉండొచ్చు. రెండవది బీజేపీకి తక్కువ వచ్చినాయి సర్పంచులు, 600-700 వచ్చినాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పేసి జన సమీకరణ కూడా చేసి చూపెట్టాలన్నటువంటి ఈ 2 లక్ష్యాలతోటి బహుశా ఈ 3 జిల్లాల సభలు పెడుతున్నారు. తర్వాత నీటి సమస్య అన్నప్పుడు సహజంగానే అది మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా కొన్ని ప్రాంతాల సమస్య కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా దాని మీద స్పందించడం కష్టం. ఆ 2 జిల్లా వాళ్ళు కొంత స్పందించవచ్చు. అందుకని ఏదేమైనా సమస్యకు సమగ్రత లేదు. పాక్షికంగా కొన్ని ప్రాంతాలకు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఆనాటి తెలంగాణ నాటి క్రేజ్ రావటం కష్టం. కాబట్టి సహజంగానే హరీష్ రావు కేటీఆర్ కన్నా పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు చేసిన విమర్శలే కేసీఆర్ విమర్శలకు కొంత సీరియస్నెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టే కాంగ్రెస్లో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు జవాబు చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ఇటువైపు బీజేపీ నాయకులు కూడా జవాబు చెప్పాల్సి వచ్చింది. రామచంద్రరావు ఓటీపీ అని విమర్శించండు, రఘునందన్ రావు అసలు ఎన్ని మాటలు పోయినా మహబూబ్నగర్ విమర్శించండు, తర్వాత బండి సంజయ్ అసలు ఎవరు నమ్మరు కేసీఆర్ అని అన్నాడు. ఇట్లా అనేక వాళ్ళు కూడా స్పందించారు. దాంతో పెద్దగా స్పందన వచ్చినట్టు అనిపించలేదు. సత్యం గారు, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆయన ప్రస్తావిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్గానే ఆయన ప్రెస్ మీట్లో దాదాపు 17 సార్లు చంద్రబాబు నాయుడు పేరును లేవనెత్తారు. ఏదైతే అక్కడ బిజినెస్ మ్యాన్ని వైజాగ్కి పిలిపించడం, అక్కడ ఎంఓయూల మీద వంట మనుషులు అలాగే ప్లేట్లు కడుగుతున్న వాళ్ళ మీద సంతకాలు చేపించడం, ఎంఓయూల మీద ఇట్లాంటి పనులు, ఇట్లాంటి దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో వెళ్తూ ఫ్యూచర్ సిటీలో అక్కడ ఒక బిజినెస్ అడ్వైజర్కి సంబంధించినటువంటి, ఒక ఎకానమీకి సంబంధించినటువంటి పిలిపించారు, పెట్టుబడులు పెట్టాలనేసి కూడా పారిశ్రామికవేత్తల్ని. ఇటువంటి చాలా అంశాల మీద కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? మాజీ సీఎంలు ఇద్దరు చంద్రబాబు నాయుడు టార్గెట్గానే ఎంచుకున్నారనుకోవాలా? ఇటు ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. సహజంగానే ఒక ప్రాంతీయ పార్టీ అగ్రెసివ్గా మరొక ప్రాంతం మీద మాట్లాడితే కొంత సెంటిమెంట్ వస్తుందనే ఒకటి ఆశ ఉంటుంది ఏ ప్రాంతీయ పార్టీకైనా. కాబట్టి సహజంగానే ఆంధ్ర వ్యతిరేకత లేదా సెంటిమెంట్ రావాలంటే చంద్రబాబు నాయుడిని విమర్శించాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీద ఇంత విమర్శ ఇంకొకరిని విమర్శించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత, అట్లాగే ఆంధ్ర వాళ్ళు నీళ్లు ఆడుకుంటున్నారు ఎక్కువ అనేటువంటి వ్యతిరేకత రెచ్చగొడితే కొంతైనా సెంటిమెంట్ వస్తుంది అనేటువంటి ఆశ ఉండి ఉంటుంది, వాళ్ళ వ్యూహంలో ఉండి ఉంటుంది. తర్వాత రెండోది, ఫ్యూచర్ సిటీ అన్నప్పుడు మేము ఫార్మాసిటీ కోసం సేకరించినాం, మీరు అన్ని ఇండస్ట్రీస్ పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తారన్నారు. వాస్తవానికైతే ఒకవేళ రియల్ ఎస్టేట్ లాగా అదే అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్లా కాకుండా ఎంఓలు దరిదాపు 5,75,000 కోట్లకు ఎంఓలు అయినాయి. ఈ ఎంఓలు రియలైజ్ అయితే మాత్రం అంతకన్నా మంచి పేరే వస్తుంది.
ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీస్కి అనేక నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీస్కి అటువంటి నెగిటివ్ అంశాలు లేదు. పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ వస్తే ఖచ్చితంగా అది ఆ, కేసీఆర్ విమర్శకు పెద్దగా వాల్యూ లేకుండా పోతుంది. రియలైజేషన్ కావాలి. తర్వాత రెండవది, అందులో కొంతమంది బెనిఫిట్ అయ్యారు అనేటువంటి అపవాదు మాత్రం కాంగ్రెస్కు రాకూడదు. ఆ అపవాదు వస్తే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అందుకని రియల్లీ ఇట్ ఈస్ మెటీరియలైజ్డ్, రియల్లీ ఇట్ ఈస్ అలాటెడ్ ఫర్ ప్రొడక్షన్ అనేటువంటి ఆస్పెక్ట్లో కనుక అది వర్కౌట్ అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. లేకపోతే కేసీఆర్ చేసిన విమర్శలు నిజమయ్యే అవకాశం ఉంది. ఇండస్ట్రీ ఏదైనా ఒకటే, ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ అయినా లేకపోతే టోటల్ ఇండస్ట్రీ అయినా అందులో కూడా కొన్ని ఫార్మా కంపెనీలు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా అంతకన్నా వాల్యుబుల్ ఇండస్ట్రీసే ఫార్మా కన్నా కూడా. అందుకని అవి మెటీరియలైజ్ అవుతా లేదా అనేటువంటిది ఒకటి. రెండవది, తెర వెనక ఏమైనా ఈ క్రిడ్ ప్రో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే చాలా అవన్నీ ఇప్పుడు జగన్ మీద కేసులకు కారకమైంది. కాబట్టి అటువంటివి జరగకుంటుంటే కేసీఆర్ విమర్శను పెద్దగా పట్టించుకోరు. తర్వాత మరొక అంశం ఏంటంటే, నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంది, వాస్తవమే, అందరం అంటున్నాం. కాంగ్రెస్ అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, అన్ని పార్టీలు అంటున్నాయి. ఎందుకంటే మనకు 69% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 299 టీఎంసీలే కేటాయించారు. ఆ కేటాయింపు కారణం సంతకం పెట్టింది కేసీఆర్ అనేటువంటిది మొదటి నుంచి నడుస్తున్నటువంటి విమర్శ. కాబట్టి దాని వలన ఖచ్చితంగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ కార్నర్ అవుతుంది ఆ విషయం మీద. 299కి ఎందుకు సంతకం పెట్టారని చివరికి నిన్న మొన్న నిరంజన్ రెడ్డి ఒక సంవత్సరానికే అన్నాడు. ఆ తర్వాత ఇవాళ వేదిర శ్రీరామ్ ఏమన్నాడంటే, కాదు యాన్యువల్ రెన్యువల్ చేసుకుంటూ సంతకాలు పెట్టుకుంటూ వచ్చారని వేదిర శ్రీరామ్ అన్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి కౌంటర్ చేయటంతో నిన్న కేసీఆర్ విమర్శకు మైలేజ్ రాలేదు. సహజంగానే చంద్రబాబు నాయుడు విమర్శిస్తే కొంత తెలంగాణ సెంటిమెంట్ ఏమైనా స్టార్ట్ అవుతుందని చూస్తారు. దానికోసమే చంద్రబాబు నాయుడిని విమర్శించి ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కొంత ఒకటే అగ్రెసివ్నెస్, ఆంధ్రాలో అగ్రెసివ్నెస్ ఉంటే తెలంగాణలో సెంటిమెంటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర ఉదాహరణకు చంద్రబాబు నాయుడు బనకచెర్ల అన్నాడు, అనగానే తెలంగాణలో అయ్యో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలు భావించే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు నల్లమల సాగర్ అనేటి మళ్ళా ముందుకు తెచ్చినప్పుడు సహజంగానే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గోదావరిలో కూడా 900 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తే పెద్దగా ఎక్కడ 100-150 టీఎంసీలు దాకా ఎక్కడ వాడుకోవట్లే. కృష్ణాలో వాస్తవానికి వాటే 500 టీఎంసీలు రావాలి, 299 అటాక్ చేశారు. ఆ 299 కూడా వాడుకుంటున్నాయి చాలా తక్కువ. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అగ్రెసివ్గా మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ లాభపడేటువంటి అవకాశం సహజంగానే ఉంటుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కూడా రాబోయే రోజుల్లో ఉద్యమం తప్పదనేసి కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లా నుంచి మొదటిగా ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు దరిదాపు ఒక్కొక్కటి 20 టీఎంసీలు ఉంది. ఎస్ఎల్బీసీ 26 టీఎంసీలు, కానీ మిగతా 19-20 టీఎంసీలు ఉన్నాయి. దరిదాపు 80-100 టీఎంసీలు అవి పూర్తి అయితే వాడుకునే అవకాశం ఉంది. అట్లాగా పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే కూడా ఒక 90 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. వాస్తవమే, ఎస్ఎల్బీసీ పూర్తి అయితే నల్గొండ జిల్లా బెనిఫిట్ అయ్యింది, మిగతా పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బెనిఫిట్ అవుద్ది. అవి పూర్తి కాకుండా ఉండటానికి దరిదాపు ఎస్ఎల్బీసీ 42 ఏళ్ల కింద ప్రారంభించారు, 80-83 ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దానికి ఎవరు కారకులు అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కారణం, తెలుగుదేశం కారణం, మొన్న 10 ఏళ్ళు టీఆర్ఎస్ కారణం. ఇవన్నీ కారణం. ఎందుకని పూర్తి చేయలేకపోయారు? ఎందుకని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు? ఎందుకు దాన్ని కేటాయించలేదు? అకస్మాత్తుగా 4 ఏళ్లనే 90,000 కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యాయి కదా అంటే సహజంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఆ నిర్లక్ష్యం ఇవాళ ఏ స్థితికి వచ్చిందంటే, ఆంధ్ర కేటాయించిన 512 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నారు. మన 299 టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసిన కేసీఆర్ అంటే అసలు దాని ఎస్టిమేషన్ కాస్ట్ 55,000 కోట్లు. అందులో 27,000 కోట్లు వాళ్ళు, మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టాం. సగం డబ్బు ఖర్చు పెడితే ప్రాజెక్టు 90% పూర్తి అయింది.
అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ ప్రశ్నించాడు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. ఏదేమైనా గత 40 ఏళ్లుగా తెలంగాణకు నీటి పారుదల విషయంలో అన్యాయం జరుగుతుంది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యత లేకపోవటం ఒక కారణం అయితే, తెలంగాణ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి పరిస్థితి వాళ్ళకు కొనసాగుతూ ఉంది. కాబట్టి వీటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెస్ మీట్లో మరొక అంశాన్ని లేవనెత్తారు సత్యం గారు. 3500 పైచీలకు సర్పంచ్ స్థానాలు సింబల్స్ లేకుండానే, పార్టీ సింబల్ లేకుండానే గెలవగలిగాం. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ కాబోతున్నాయా? ఇప్పుడు సర్పంచులు గుర్తు మీద గెలవలేదు, సరే బ్యాకింగ్ బలపరిచినటువంటి అభ్యర్థులు వాళ్ళు ఒక 8000, కాంగ్రెస్ వీళ్ళు ఒక 3500 గెలిచింది వాస్తవం. అయితే ఓటింగు ఇవన్నీ కూడా సర్పంచుల సంఖ్య ఇవన్నీ కానీ ప్యూర్గా పార్టీ పేరు మీద గెలిచినప్పుడు వాళ్ళ పార్టీకి 100% ఆ పార్టీ గెలిచింది అనగలం. ఇవన్నీ మిక్స్డ్ రిజల్ట్. అంటే సపోజు ఒక 1000 చోట్ల ముఠా తగాదాల్లో కాంగ్రెస్ వీళ్ళని బలపరిచారు అనుకోండి, వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. కాదు వీళ్ళిద్దరు పోటీ చేశారు అనుకోండి, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ ఇద్దరు పోటీ చేసినట్టు వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఇదంతా మిక్స్డ్ రిజల్ట్. సరే ఏదైనా బ్రాడ్గా ఒక 70-80% పార్టీ గెలపరిచిన అభ్యర్థి గెలిచి ఉండొచ్చు. ఇలా గెలవడం వల్ల ఈ 3500 సర్పంచులు గెలవటం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ అడ్డంకి కాదు, బీజేపీకి అడ్డంకిగా మారింది. ఎందుకంటే బీజేపీ అన్నది ఏమిటి, 8 పార్లమెంట్ సీట్లు గెలవగానే మేమే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కని పార్లమెంట్కి వెళ్ళిన కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా వాళ్ళకి 700 సర్పంచులు వచ్చినాయి, వీడికి 3500 వచ్చినాయి. దాంతో ఇప్పుడు బీజేపీకి మరొక హర్డిల్ని దాటాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మారాలంటే ఈ బీఆర్ఎస్ని ఓవర్టేక్ చేయాలి, ఓవర్కమ్ కావాలి. కాబట్టి అది బీజేపీకి హర్డిల్. కాబట్టి ఇటున్నటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ స్థానాలతోటే రెండో విడత కాగానే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్కి మేమే ఆల్టర్నేటివ్ అని రుజువు అయిందని. ఇప్పుడు అది బీజేపీకి డిసడ్వాంటేజ్. అయితే బీజేపీకి ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లు ఎక్కువ సీట్లు వస్తాయి, లోకల్ నెట్వర్క్, విలేజ్ నెట్వర్క్ వాళ్ళకి ఏర్పడలేదు కాబట్టి తక్కువ వస్తాయి. అది సహజమే. నేను గత అనేక వందల డిబేట్లు చెప్తున్నా, బీజేపీకి తెలంగాణలో విలేజ్ నెట్వర్క్ లేదు, కొంత అర్బన్ నెట్వర్క్ ఉంది. పార్లమెంట్ అన్నప్పుడు మోడీకి ఆల్టర్నేటివ్ లీడర్ ఇంకా ఎమర్జ్ కాలేదు. బీజేపీ ఇప్పుడు బలమైన నేషనల్ పార్టీ, ఆల్టర్నేటివ్ నేషనల్ పార్టీ కూడా లేదు. దాంతో బీజేపీకి అడ్వాంటేజ్ అయితే పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ తర్వాత తక్కువ వచ్చే వరకల్లా మునుపు 4 పార్లమెంట్ సీట్లు వచ్చినా జడ్పీటీసీలు అన్ని కలిసి 20 లోపే వచ్చినాయి. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినా అన్ని కలిస్తే 700 సర్పంచ్లే వచ్చాయి. 8 పార్లమెంట్ సీట్లు అంటే 50 అసెంబ్లీ సెగ్మెంట్లు, 1000 ఉంటాయి. కాబట్టి సహజంగానే లోకల్ లెవెల్కు మైక్రో లెవెల్ పోతుంటే బీజేపీకి డిసడ్వాంటేజ్ తెలంగాణలో ఉన్నది. ఏదేమైనా ఇవాళ బీఆర్ఎస్కి వచ్చిన సర్పంచ్ సీట్లు ఇప్పుడు బీజేపీకి ఒక ఆల్టర్నేటివ్, ఒక ఆర్డీల్గా మారింది. దాన్ని ఓవర్కమ్ కావాలి. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా మాదే ఆల్టర్నేటివ్ అనే పరిస్థితి మళ్ళీ రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సత్యం గారు, ఫైనల్ గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏదైతే రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం మీద, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇన్ని విమర్శలు చేస్తున్నారు అనేసి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇలా మీరు విమర్శలు చేసేటప్పుడు అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 29 నుంచి నిర్వహిస్తాం, అసెంబ్లీ సమావేశాలకి 2 సంవత్సరాల నుంచి మీరు హాజరు కాలేదు, రాండి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతారంటారా? నిజమే కదా, ఎందుకంటే ఒక స్టాట్యూటరీ సంస్థలో మాట్లాడితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, రికార్డ్ అయితే. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడితే దానికి వ్యాలిడిటీ వస్తుంది. బయట పార్టీ మీటింగులు, బహిరంగ సభలో మాట్లాడినట్టుకి అంత వ్యాలిడిటీ ఉండదు. జనంలో ఓటానికి పనికి వస్తుంది కానీ దానికి చట్టబద్ధమైన విమర్శగా ఉండదు. కాబట్టి అసెంబ్లీలో చర్చిస్తేనే ఈ విషయాలకు వ్యాలిడిటీ వస్తుంది. అయితే సహజంగానే కేసీఆర్ అసెంబ్లీలో కూర్చుంటే అనేక మంది అనేక రకాల కామెంట్ చేయొచ్చు, లేదా అవమానించవచ్చు అనేటువంటి ఒక తర్వాత ఆరోగ్యం, ఇవన్నిటి దృష్ట్యా బహుశా అసెంబ్లీకి ఒకనాడు 2 మాటలు వచ్చిపోవటం తప్ప ఇంకోట్లేదు. దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకొని వచ్చి అసెంబ్లీలో మాట్లాడని కాంగ్రెస్ అంటుంది. దాన్ని గప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మేం చాలు మీకు
ఆయన ఎందుకని వీళ్ళు అంటున్నారు, సమర్థించుకుంటున్నారు. ఈ టజిల్ నడుస్తుంది. ఏదేమైనా ఈ జరుగుతున్నటువంటి విషయాల మీద మరి పాలమూరు రంగారెడ్డిది డిపిఆర్ రిజెక్ట్ అయింది నిజమే, బీఆర్ఎస్ హయాంలో రిజెక్ట్ అయింది నిజమే. ఇప్పుడు ఏదేమైనా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అది పూర్తి చేయాలనుకుంటుంది కాబట్టి అన్ని పార్టీలు, 3 పార్టీలు కూడా ఏకగ్రీవంగా కేంద్రం మీద ఒత్తిడి చేస్తే అది ఏమన్నా ముందుకు పోతే తెలంగాణ, ముఖ్యంగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు బెనిఫిట్ అవుతాయి. రైట్ సత్యం గారు, లైవ్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుందనేసి కూడా కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నాం. 299 టీఎంసీల మీద ఏదైతే మీ ప్రభుత్వ హయాంలోనే దాని మీద సంతకం చేశారు, అప్పుడే అన్యాయం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా నిజమవుతుందనేసి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరొకవైపు కేసీఆర్ వస్తానంటే డిసెంబర్ 29 నుంచినే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అజెండాగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి హాట్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది, మీరు రావాలి తప్పకుండా అనేసి కూడా రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ అయితే కేసీఆర్కి విసిరారు. మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్డెప్త్. మరో ఇన్డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.